ప్రజలకే చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏదైతే మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారో అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపకల్పన జరుగుతుందన్నారు. ప్రజల అభిప్రాయమే ప్రభుత్వ అభిష్టమన్నారు. గత ప్రభుత్వంలో 4 గోడల మధ్య కాకుండా అందరి సలహాలు సూచనల మేరకే పథకాలను అమలు చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలియజేశారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి అందుకనుగుణంగా రైతు భరోసాను అమలు చేయాలన్నదే ముఖ్య లక్ష్యమన్నారు. గతంలో మాదిరిగా కొండలు గుట్టలు తారు రోడ్లు ఫామ్ హౌస్లకు ఇవ్వాలా లేదంటే నిజమైన అర్హులైన రైతులకు ఇవ్వాలా అనేది రైతులే తేల్చాలన్నారు. గత ప్రభుత్వం చేసినట్లు కాకుండా ఏ కార్యక్రమం చేసినా అది పేదోడు ప్రభుత్వంగా ఎన్నుకున్న ఈ ప్రభుత్వం మీ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వ డబ్బు అంటే అది మా మంత్రులదో ముఖ్యమంత్రి గారిదో కాదు, మీరు కష్టార్జితంగా సంపాదించిన ప్రతి రూపాయి ట్యాక్సుల రూపంలో కడితే ఆ డబ్బుని తిరిగి ఒక మంచి స్థానంలో ఉన్న మేము మీకు న్యాయబద్ధంగా ఉపయోగపడే విధంగా పేదోడికి అందే విధంగా చెయ్యాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా మీరు ఏది ఆశించి మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈ ఇందిరమ్మ రాజ్యంలో 4 గోడల మధ్య కాకుండా ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో చర్చించి మీ అభిప్రాయాలు సేకరించి దానికి అనుగుణంగా చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఇచ్చే నిర్ణయాలకు అనుగుణంగా మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకునే విధంగానే ఈ ప్రభుత్వం మీరు చెప్పిన ప్రతి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా అన్ని ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడే చర్చకు పెట్టి వారి అభిప్రాయాలను కూడా సేకరించి చివరికి ప్రజా అభిప్రాయం ఏదైతే ఉంటుందో ఆ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల డబ్బైన మీ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేయాలి.